MDH బిర్యానీ మసాలా సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కేటీఆర్ భేటీ. ఎమ్మెల్సీ కవిత లేఖ నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కవిత లేఖతో పాటు కాళేశ్వరం నోటీసులపై కేసీఆర్ తో కేటీఆర్ చర్చలు జరిపారు. దాదాపు 2 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఎగవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కేటీఆర్ భేటీ అయ్యారు. ఇటీవల ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ కి బహిరంగ లేఖ రాసిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కవిత లేఖలో రాసిన అంశాలతో పాటు కేసీఆర్ కి కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులపై కేసీఆర్ తో కేటీఆర్ చర్చలు జరిపారు. దాదాపు 2 గంటల పాటు సమావేశం జరిగింది. సమావేశం ముగిసిన తర్వాత కేటీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి వెళ్లారు. ఇదే అంశం సంబంధించి పూర్తి సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ ఏలేందర్ అందిస్తారు. ఏలేందర్, మాజీ సీఎం కేసీఆర్ కు కవిత లేఖ రాసిన తర్వాత ఎంత సెన్సేషన్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ లేఖ తర్వాత జరుగుతున్న ఫస్ట్ భేటీ కేసీఆర్ అండ్ కేటీఆర్ ది దాదాపు 2 గంటల పాటు జరిగింది. ఈ భేటీలో ఏ అంశాలు ప్రస్తావించారు? రైట్, అంటే కేసీఆర్ కి కవిత లెటర్ సంబంధించినటువంటి లీక్ వచ్చిన తర్వాత ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ భేటీ అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. లీక్ అయిన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తర్వాత కవిత కూడా, ఎమ్మెల్సీ కవిత ఈ లెటర్ పైన కూడా రెస్పాండ్ అయ్యారు. ఆ తర్వాత కేటీఆర్ కూడా ఆ లెటర్ పైన, ఆ లీక్ పైన కావచ్చు, లేకపోతే ఆమె చేసినటువంటి కామెంట్స్ పైన కూడా రెస్పాండ్ అయ్యారు. అంతర్గతంగా ఏదైనా వ్యవహారాలు ఉంటే అంతర్గతంగానే మాట్లాడుకోవాలి, ఇట్లా బయటికి మాట్లాడాల్సిన అవసరం లేదు, అంతర్గతంగా డిస్కస్ చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు అనే అంశాలను కూడా కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు. ఈ అంశాల తర్వాత అంటే బీఆర్ఎస్లో కావచ్చు, మిగతా రాజకీయ పార్టీల్లో, తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్నటువంటి చర్చలకు సంబంధించి, ఆ ఊహాగానాలకి సంబంధించి దానికి పులి స్టాప్ పెట్టే విధంగా ఎక్కడ పులి స్టాప్ పెట్టాలి, ఏ విధంగా ఈ ఇష్యూను పూర్తిగా ఎండ్ కార్డ్ పలికే విధంగా ఎక్కడ ఈ డిస్కషన్ ఆపాలి అనే అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ చర్చలకి, అంటే జరుగుతున్నటువంటి ఏదైతే కొన్ని వార్తలు బయట చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి పులి స్టాప్ పెట్టే దిశగా, ఈ లెటర్కి సంబంధించినటువంటి అంశానికి పులి స్టాప్ పెట్టే విధంగా ఎక్కడ ఈ అంశాలని చెక్ పెట్టవచ్చు అనే అంశాలకు సంబంధించి కూడా డిస్కషన్ చేసినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇటు కేసీఆర్కి, అదేవిధంగా హరీష్ రావుకి లేఖ నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో అటెండ్ అవ్వాలా వద్దా, ఒకవేళ అటెండ్ అవుతే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి, అటెండ్ అవ్వకపోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ప్రజల్లో ఎట్లాంటి మెసేజ్ వెళ్తుంది. గతంలో ఇటీవల కాలంలో అంటే విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి కూడా ఆ కమిషన్కి సంబంధించి కేసీఆర్ హాజరు కావాలని చెప్పి నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా అప్పుడు హాజరు అవ్వకుండా ఒక లేఖర్ ద్వారా ఆ కమిషన్కి తను చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. అలాంటి నేపథ్యం ఇక్కడ అవకాశం ఉంటుందా అంటే కేసీఆర్ చెప్పాల్సినటువంటి విషయం కాళేశ్వరం కమిషన్కి సంబంధించి విచారణ హాజరు అవ్వాల్సినటువంటి నేపథ్యంలో ఒకవేళ హాజరవ్వకుండా లెటర్ రాస్తే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి, ఒకవేళ హాజరైతే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇటు లాయర్లతో కావచ్చు, ఇటు పార్టీ పరంగా వర్కింగ్ ప్రెసిడెంట్తో కూడా డిస్కస్ చేసినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత అంటే ఈ 20వ తారీఖున అమెరికా పర్యటనకు కేటీఆర్ వెళ్ళనున్నారు. అక్కడ ఆవిర్భావ వేడుకలకు సంబంధించి కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి రజతోత్సవ వేడుకలకు సంబంధించి కూడా అక్కడ హాజరవడానికి వెళ్తున్నారు. ఆ లోపు ఇక్కడ ఆవిర్భావ వేడుకలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి కార్యక్రమాలు రూపొందించాలి, అవి ఎక్కడెక్కడ నిర్వహించాలి, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే అంశాలకు సంబంధించి కూడా ఒక డిస్కషన్ వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే 20వ తారీఖు ఇక్కడ నుంచి కేటీఆర్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి అమెరికాలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా హాజరవుతారు. సో 2వ తారీఖు ఇక్కడ ఉండే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి, పార్టీ పరంగా కావచ్చు, ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే అంశాలకు సంబంధించి కూడా ఒక డిస్కషన్ జరిగినట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఒక దిశానిర్దేశం తీసుకొని బయటికి వచ్చి కేటీఆర్ మీటింగ్ తర్వాత బయటికి వచ్చినట్టు తెలుస్తుంది. MDH బిర్యానీ మసాలా సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి.